30 ఏళ్ల తర్వాత ఈ రాశిలో శని, కుజుడు. 3 రాశుల వారికి క్యాష్ లాటరీ. జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతులలో మార్పు వివిధ రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఒక రాశిలో ఒక గ్రహం ఉండటం వల్ల ఆ రాశి వారి జీవితాల్లో మార్పులొస్తాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో శని, కుజుడు, అంగారకుడు లేదా మార్చి 15న కలవబోతున్నారు. ఈ 2 గ్రహాలు ఏప్రిల్ 22 వరకు ఇదే రాశిలో ఉంటాయి. ఈ అనుసంధానం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా దీని ప్రభావం 3 రాశులపై ఉంటుంది. శని, కుజ గ్రహాల కలయిక సాధారణంగా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. కానీ ఈసారి 3 రాశుల వారికి చాలా శుభదాయకంగా ఉంటుంది. కుంభరాశిలో 2023 నుంచి శనిగ్రహం ఉంది. ఇప్పుడు మాస్ కూడా ఆ రాశిలోకి వస్తోంది. అంగారకుడి సంచారం 45 రోజుల పాటు ఆ రాశిలో ఉంటుందని జ్యోతిషాచార్యులు తెలిపారు. అందువల్ల కుంభరాశిలో కుజుడు శనితో 45 రోజులు ఉంటాడు. ఈ 2 గ్రహాల కలయిక ప్రభావం ఏ రాశుల తలరాత మార్చబోతోందో తెలుసుకుందాం. మేష రాశి. కుజ, శని కలయిక మేష రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆదాయ, లాభాల స్థానంలో ఈ కలయిక ఏర్పడనుందని, దీనివల్ల ఉద్యోగులు పురోగతి సాధించడానికి అనేక అవకాశాలు లభిస్తాయని పండితులు తెలిపారు. వేతన పెంపుతో పాటు మీరు పనిలోనూ ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడి ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఒక పెద్ద బిజినెస్ డీల్ ఫైనలైజ్ అవుతుంది. ఆదాయం పెరగడంతో మరెన్నో ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. స్టాక్ మార్కెట్లో ఆర్థిక లాభాలు ఉంటాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి శని, కుజగ్రహాల కలయిక శుభ సమయాలను తెస్తుంది. ఈ రాశి వారి కార్యాలయంలో ఓ పెద్ద ఒప్పందం ఆమోదం పొందుతుంది. వృషభ రాశి జాతకులు వృత్తి, వ్యాపారాలలో గొప్ప విజయాన్ని అందుకుంటారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. విదేశాలకు వెళ్ళొచ్చు. వ్యాపారస్తులు ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. కొత్త ఆలోచనల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ఏర్పడతాయి. అదే సమయంలో వారికి అనేక కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెద్ద మొత్తంలో పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. తండ్రితో బంధం దృఢంగా ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి శని, కుజగ్రహాలు శుభ ప్రయోజనాలను అందిస్తాయి. ఈ రాశివారి ఇంట్లో డబ్బు రావడంతో పాటు మాటలతో సంబంధాలు బలపడతాయి. 45 రోజుల సమయంలో ప్రజలు ఊహించని ధనాన్ని పొందే ఛాన్స్ ఉంది. కుటుంబంలో సంతోషకరమైన, ప్రశాంత వాతావరణం ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. అలాగే మీ ప్రసంగాల ప్రభావం కనిపిస్తుంది. దీనివల్ల ప్రజలు ప్రభావితమవుతారు. అదే సమయంలో మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పొందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.